హలో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్వీస్ మామ్. ఇక్కడ మా సుచ్చిగాడికి పూసలు గుచ్చడం అనమాట. అంటే పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ ఈవెంట్ ఇదే. ఏమంటారు, మనం నల్ల పూసలు ఉంటాయి కదా, నల్ల పుసలు గుచ్చడం అనమాట. సో ఇట్ సైడ్ దానికి ముందు ఇవన్నీ కుండలు అదన్నీ కల్పిస్తారనమాట. ఇంట్లో ఉంటాయి రెండు జాయింట్ కుండలు ఉంటాయి అవి. దాని తర్వాత ఈ 5 కుండలు బిఫోర్ మ్యారేజ్, అంటే మ్యారేజ్ ముందు రోజు పెట్టేది. పచ్చని పందిరి నెక్స్ట్ డే ఆ రోజు ఈవినింగ్ ఇలా పెడతారనమాట. అండ్ ఇవన్నీ ఇట్ సైడ్ అంటే తెలంగాణ సైడ్ ఉండే కల్చర్ ఇదంతా. సో ఆంధ్ర సైడ్ ఉంటే వాళ్ళు లేదో నాకు తెలియదు. బట్ తెలంగాణలో కూడా చాలామంది కొంతమంది ఎంటీ కుండలు పెడతారు, ఓన్లీ అక్షంతలు బియ్యం వేస్తారు. కొంతమంది ఏమో ఇలా వాటర్ పోసుకుంటారు, వాటర్ ఒక వేరే ఏరియా నుంచి వాటర్ తీసుకొచ్చి పెడతారు. నేను అది కూడా పెట్టాను చూడండి. అండ్ ఇట్లా బొబ్బట్లు చేస్తారనమాట మా సైడ్. సో ఆంధ్ర సైడ్ కూడా మోస్ట్లీ అదే అనుకుంటా, బొబ్బట్లే చేస్తారు. సో ఇవి ఉన్నాయి చూడండి ముందు కుండలు, ఆ ముందు కుండలు కల్పిస్తారనమాట అలా. సో బొబ్బట్లే వేయాలి, దానికి బొబ్బట్లతో కదపాలంట. సో నేను అది కొంచెం మిస్ అయ్యా, ఎందుకులే అన్నట్టు నేను తీయలేదు. ఆ తర్వాత అయ్యో తీయాల్సింది కదా, ఒక మెమరీ ఉండిపోయేది. నేను ఎప్పుడు చూడలేదు, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం సుచిగాడితే అలా చూడడం. అంటే నా పెళ్ళి అంటే ఏదో లేండి అలా జరిగిపోయింది అప్పుడు. మీరు చూడలేదు ఏంటండి అని అడిగితే నేను అప్పుడు చూడలేదండి, అంటే అంత గుర్తులేదు, అంత మెమరీ లేదు. అప్పుడు ఎప్పుడెప్పుడు పెళ్ళి అయిపోతుందా, ఎప్పుడెప్పుడు ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలా అన్న ఆలోచన తప్ప పెళ్ళి ఈవెంట్ అంత సరిగ్గా ఎంజాయ్ చేయలేదు. అండ్ ఆల్సో పెళ్ళికి ముందు డే ఏమో నేను వెళ్ళాను ఇంటికి. సో అంత ఎంజాయ్మెంట్ ఫన్ చేసే అంత లేదు, తీరిక లేదు అప్పుడు అది. సో ఇక్కడ మేము బొబ్బట్లు చేస్తున్నాం, నేను కూడా చేస్తున్నా. అదే విచిత్రం ఇక్కడ. మామూలుగా అయితే ఇంట్లో ఇట్లా తిన్న ప్లేట్ తీయను, అలాంటిది బొబ్బట్లు చేస్తున్నాయి చూడండి. ఇక్కడ చేస్తున్నా అంటే ఏం లేదు, అలా కూర్చొని ముచ్చట్లు పెడుతున్నాను అనమాట అందరూ. ఆంటీ మా చిన్న ఆంటీ అనమాట. అంటే చిన్నంటి అంటాం, మామూలుగా చిన్నంటి అంటాం. చెప్పాలంటే పెద్ద స్టోరీ అయిపోతుంది. నాకు చిన్నంటి, ఓకేనా, మీకు కూడా చిన్నంటి అంతే. ఆడు వరల్డ్ ఫేమస్ చిన్నంటి, ఏమో అంటారు కదా, యూనివర్సల్ చిన్నంటి అనమాట, లేదా చిన్నమ్మమ్మ అంటారు అందరూ. సో యూనివర్సల్ చిన్నమ్మమ్మ చిన్నంటి, మీకు ఎలా కావాలంటే అలా పిలుచుకోండి. సో దీస్ ఆర్ ద బొబ్బట్లు. ఎన్ని బొబ్బట్లు చేశారంటే ఎవరికి నచ్చినా నన్ను తినేలాగా బొబ్బట్లు చేశారు. నేనైతే ఒకటే తిన్నా అండి, తర్వాత తిందాం అనుకున్నా ఏదో గుర్తులేదు, మర్చిపోయాను. అక్కడే ఒక బొబ్బట్టు హాఫ్ తినేసా, ఇష్టంగా హాఫ్ తినేసి ఆరోగ్య తీసుకెళ్ళి ఇచ్చా అనమాట. ఆర్ వి లవ్ దిస్. బట్ అంటే ఇదంతా తెలుసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్ అనిపించింది. అండ్ ఇదంతా పూసలు గుచ్చే ఏరియా అనమాట. సో అందరూ కూర్చున్నారు, లేడీస్ అందరూ ఒక దగ్గర కలిసి ఎలా ఉంటే చెప్పండి, మజానే వేరు కదా. ఆ మజానే ఆ కిక్కే వేరు అనమాట, నెక్స్ట్ లెవెల్ అనమాట. మా అల్లుడు పూసలు తీస్తుంటాడు అంటే అది ఇప్పుతారు కదా. సో అదొక టాస్క్, అది అబ్బాయి చేయాలంటారు. ఆడబట్టిస్తారు, ఆడపడుచులు వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఉంటే, వదిన మర్దలు వాళ్ళు ఎవరైనా ఉంటే ఆడబట్టిస్తారు అనమాట. సో ఎవరు లేకపోతే దట్స్ ఓకే. ఇక్కడ చీటింగ్ జరిగింది. మా వదినమ్మ, అంటే మామూలుగా అక్కనే పిలిచా, బట్ వదినమ్మ చీటింగ్ చేసింది. ఏంటంటే మా అల్లుడు ఇప్పాలి అది, అనుకోకుండా మా వదినమ్మ గారు ఇప్పేశారు. వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు, బట్ నేను పట్టించుకున్నా. ఎందుకంటే అన్నీ అంటే పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్నీ తీసుకుంటా నా వైఫ్వి అనేది ఒక ప్రామిస్ లాగా, ఒక వర్త్ లాగా అనిపిస్తుంది నాకైతే. అది నేను అలా ఫీల్ అయ్యా. వెన్ అంటే ఎవరో చెప్పారు, ఒక పెద్దవాడు చెప్పినారు నాకు, అది ఎందుకు తీపిస్తారు, అబ్బాయి ఎందుకు తీయాలి అని అంటే, అంటే భార్య పాజిటివ్ కట్టడమే కాదు, ఇప్పడం కూడా 2 ముళ్ళు అంటే చిక్కుముళ్ళు కూడా నేను తీయగలను నా భార్యవి అన్నాయి, ఒక ప్రామిస్ అంట. అంటే ఇది నాకు చాలా పెద్దవాడు చెప్పిందండి. అంటే నేను ఏదైనా తెలుసుకునే ముందు ప్రతిదీ ఒక ఇంపార్టెంట్గా తెలుసుకుంటా అనమాట. అంటే అదేంటి, ఎందుకు చేస్తారు, మనమే ఎందుకు చేయాలి, మనం వేరే వాళ్ళు ఎందుకు ఎవరైనా కొంచెం ఏజ్డ్ ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుసు ఇదంతా ఎందుకు చేపిస్తారు అని చెప్పేసి, ప్రతిదీ దే ఎక్స్ప్లెయిన్ వెరీ డీటెయిల్లీ ఆవిడ చెప్పింది అనమాట. సో నాకు బాగా అనిపించింది ఆ పాయింట్, అందుకే టిల్ డేట్ నేను అది చాలా ఇష్టంగా గుర్తుపెట్టుకున్నది అనమాట. సో అది. అండ్ అలా. సో ఈవెంట్ అంతా చాలా బాగా జరిగింది. వి ఎంజాయ్డ్ ఎ లాట్, హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఫన్ దేర్. సో ఏదో ఒక మాట్లాడుకోవడం, అందరం కలిసి ఉండడం, బొబ్బట్లు బొబ్బట్ల దగ్గర నా మైండ్ అంతా బొబ్బట్ల దగ్గర ఆగిపోయింది, అంత ఎంజాయ్ చేశాను అనమాట. ఇది మా సుచిగా చేయించుకున్న గోల్డ్ డిజైన్. సో ఆ బీడ్ ఉంది చూడండి, అక్కడ వైట్ కలర్ స్టోన్స్తో ఉంది. అటు ఇటు టూ సైడ్ స్టోన్స్ ఉన్నాయి. నేను యాక్చువల్లీ దగ్గర నుంచి తీద్దాం అనుకున్నా, ఎవరికైనా యూజ్ అవుతుందని, బట్ తీయలేదు. బట్ నెక్స్ట్ టైం షార్ట్లో మాత్రం అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే నాకు అది డిజైన్ చాలా బాగా నచ్చింది. అండ్ ఏంటంటే అటు ఇటు అంటే అందరు బాల్స్ వేయించుకుంటున్నారు కదా, అందుకే నాకు అది నచ్చలేదు అక్క, ఇలా చేయించుకున్నా అని చెప్పింది. అది కూడా బాగుంది, ఫ్లవర్ చుట్టూ స్టోన్స్ వచ్చాయన్నమాట, మంచి బందోబస్తుగా ఉంది, అది చాలా బాగుంది. అండ్ రెగ్యులర్గా వేసుకునేది కదా, ఆ మాత్రం స్ట్రాంగ్గా ఉండాలి, లేదు అంటే కొంచెం అటు ఇటు ఏమన్నా అయిపోతుంది. నాకేంటంటే డబుల్ చైన్ ఇష్టం, సింగిల్ పుస్తల తాడు చైన్ కంటే నాకు డబుల్ చైన్ ఇష్టం అనమాట. ఏ రోజుకైనా చేయించుకోవాలని నా కోరిక. సో ఆ రేంజ్కి రావాలని నేను బ్లెస్ చేయండి. డబుల్ చైన్లో సో డబుల్ చైన్ దానిపైన ఏ అన్ ఆర్ ఎస్ తర్వాత ఎస్ లెటర్తో అయినా ఏదైనా రాపించుకోవాలి అని నాకు కోరిక. అటు ఇటు 2 సైడ్స్ ఎస్ ఆర్ ఏ, ఏదైనా ఆర్వి పేరు అయితే శ్రీను పేరు ఆర్ సంథింగ్ ఏదైనా మెమరీ లాగా రాసుకోవాలని నా కోరిక అనమాట.
అది. సో, ఇక్కడ ఎంత ఎంత తతంగమైందంటే, ఇది స్టోన్స్ ఎలా అరేంజ్ చేయాలి అనేది గూడా పెద్ద మ్యాటర్ అనమాట. సో, ఏంటంటే 11 రావాలి ఆర్ 15 రావాలి ఆర్ సంథింగ్ ఏదో ఉంటది. ఈవెన్ ఆర్ ఆడ్ నంబర్స్ రావాలి అనేదో ఉంటది. సో, వాళ్ళ కాలిక్యులేషన్స్ ఉంటాయి గదా! సో, ఇది మన మంచికే. బట్ నాకు ఇదొకటి మాత్రం బా తెలుసు. పగడం అండ్ ముత్యం ఉండాలి. పగడం, ముత్యం ఎందుకుండాలి అంటే సూర్యచంద్రులకి సంకేతం. సో, అది మన బాడీ, మన మైండ్ సెట్‌ని, మన బాడీని స్టేబుల్ చేస్తది అని అంటారనమాట. సో, అందుకోసమే మనకి అంటే ఇక్కడ గుచ్చే టైంలో అవి పూసలు గుచ్చే టైంలో పగడం అండ్ ముత్యం, రియల్ పగడం, రియల్ ముత్యం ఉంటే అది ఒంటిపైన కరిగిపోతే కూడా చాలా హెల్త్‌కి మంచిది అని అంటారు. అండ్ గోల్డ్ ఆల్సో హెల్ప్స్ అస్ టు కీప్ అవర్ మైండ్ పాజిటివ్. సో, గోల్డ్‌లో కొంతమంది ఏం చేస్తారంటే రోజు గోల్డ్ రింగ్, ఒక గోల్డ్ కాయిన్ ఆర్ గోల్డ్ రింగ్ వేసుకొని డైలీ వాటర్ తీసుకుంటారు. అది కూడా మంచి ఒక థింగ్ అనమాట. కొంతమంది సిల్వర్ బౌల్లోనే వాటర్ తాగుతారు. సిల్వర్ బాటిల్స్ ఆర్ సిల్వర్, అంటే కొంచెం రిచ్ క్యాండిడేట్స్ నేను చెప్పేది. కుండ లేని వాళ్ళు, అంటే కుండ లేని వాళ్ళు కాదు, కుండ కొనుక్కోలేని వాళ్ళు కాదని కాదు. సో, బట్ ఏంటంటే సిల్వర్లో తాగితే అదొక పాజిటివ్ వైబ్ ఉంటుంది, డైజెషన్ ఈజీగా అవుతుంది, ఏమైనా ఆక్సిడైజేషన్ అంటే ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది అని చెప్పేసి కొంతమంది అలా సిల్వర్లోనే తాగుతారు. కొంతమంది ఇలా గోల్డ్ కాయిన్ వేసుకొని తాగుతారు అనమాట. అంటే డిఫరెంట్ పర్సన్స్, కొంతమందికి కొన్ని తెలిసి ఉంటాయి. సో, అవి కూడా ఒక టైప్ ఆఫ్ ప్రాసెస్, హీలింగ్ అవర్ సెల్ఫ్ అనమాట. గోల్డ్ ఈజ్ అ హీలింగ్ ప్రాసెస్. సో, ఈ పుస్తల తాడు ఏం చేస్తుంది అంటే మనకి హెల్ప్, అంటే అన్ని నెగిటివ్స్ నుంచి దూరం చేసి మన మైండ్ని పాజిటివ్ పెడుతుంది అండ్ మన స్కిన్ ఏరియాని కొంచెం హ్యాపీగా పెడుతుంది. అవర్ అల్లుడు ఈజ్ మేకింగ్ ఫన్ దేర్, అలా అనమాట. సో, గోల్డ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అందరూ గోల్డ్ వేసుకోండి. చిన్నదారు పెద్దరు, ఇంతకుముందు కొంతమంది నమోషి ఫీల్ అయ్యేవాళ్ళు, బట్ ఇప్పుడు ఏంటంటే చిన్న నల్ల పూసలు వస్తున్నాయి, అవి వేసుకుంటారు. బట్ నాకు భయం అండి, అది వేసుకున్న తర్వాత తెగిపోయింది అనుకోండి, ఐ మీన్ అంటే పెరిగిపోయింది అంటారు. సో, అలా పెరిగిపోతే బాగోదు అని నేను ఎప్పుడు చేపించుకోలేదు, బట్ ఇష్టం. అంటే నాకు ఆల్రెడీ 2 చైన్స్ ఉన్నాయి, చాలా అనిపిస్తుంది అలా అనమాట. సో, దీనికోసం చాలామంది కష్టపడ్డారు. అట్ లాస్ట్ అవర్ అల్లుడు డిడ్ దట్, క్రాక్ చేశాడు, అన్ని గుచ్చేశారు. తర్వాత 5 మెంబర్స్ అలా గుచ్చాలి అంటారు. ఎందుకంటే మంచి చెడు అన్నీ ఉంటాయి, నలుగురితో పంచుకోవాలి అనేది ఇంకొక కాన్సెప్ట్ అనమాట. సో, అలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ నాకు ఒక ముసలావిడ, అంటే ప్రతి పెళ్ళిలో నేను నేర్చుకున్నవన్నమాట ఇవన్నీ. నాకు ఇష్టం. ఒక పెళ్ళి అంటే జస్ట్ తాళి కట్టడం వెళ్ళిపోవడం కాదు, దాంట్లో చాలా ఉంటాయి. అవన్నీ ఐ మీన్ అంటే ఇంకా పెళ్ళి చాలా బాగా జరిగిందండి, నేను అది యాడ్ చేయలేదు. ఐ మిస్ ఇట్ సంథింగ్. అంటే నేను కొంచెం లేట్గా వెళ్ళా, ఫస్ట్ టైం మేకప్ వేసుకున్నా కదా, కొంచెం లేట్ అయిందనమాట, అదొకటి. బట్ చాలా బాగా జరిగింది, అంటే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నీట్గా. అండ్ ఎక్కడ పెళ్ళి కళ్యాణం జరిగినా కూడా నేను వెళ్ళి కూర్చుంటాను అనమాట. అదొక మంచి పాజిటివ్ వైబ్. అదే అదృష్టం ఏమో నాకు తెలియదు. మేము శివ కళ్యాణంలో కూర్చున్నాం, రామ కళ్యాణంలో కూర్చున్నాం, ఇప్పటివరకు ఎంతో మందికి కానీ దక్కదు. అది నాకు అదృష్టం, నాకు దేవుడు పిలిచి ఇచ్చినారు. అండ్ ఓడి బియ్యం, తలంబ్రాలు అన్నీ కలుపుకొని వెళ్ళిన అనమాట. అలా ఇక్కడ 5 మెంబర్స్ అలా లేడీస్ అందరూ గుచ్చుతున్నారనమాట. గుచ్చిన తర్వాత దాన్ని జాయిన్ చేసి అలా మెల్ల వేయడం. తర్వాత ఏముంది, అబ్బాయి కాలు మొక్కడం, తాళగట్టిన తర్వాత వాళ్ళందరినీ బ్లెస్ చేస్తారు కదా, అలా బ్లెస్ జరిగిన ఈవెంట్ ఉంది. అంతా బాగా జరిగిందండి. వి ఎంజాయ్డ్ ఎ లాట్. ఈ వ్లాగ్ వాళ్ళు కూడా చూస్తారని నేను చాలా పాజిటివ్గా పెట్టడానికి ట్రై చేస్తున్నా. ఎందుకంటే ప్రతిదీ మనం ఎవ్రీ టైం డివిడీ ఆర్ ల్యాప్టాప్ అలా కూర్చొని చూడలేము కదా. సో, ఇట్స్ హెల్ప్ సమ్ టైమ్ అలా టైంపాస్ అయినప్పుడు అలా చూసుకోవాలనిపిస్తే అలా చూసుకుంటారనమాట. అందరినీ కవర్ చేశాను, మోస్ట్లీ అందరినీ కవర్ చేసి ఇక్కడ నేను, నాకు తెలిసి. అండ్ భోజనాల వీడియో కూడా ఉందండి, నేను అది కూడా ఇంకో ఫోన్లో ఉంది. అది కూడా చిన్న 4 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ మేము ఏమేం చేసామని చెప్పేసి అలా టోటల్గా అందరం కలిసి ఇలా ఒక ఈవెంట్ సెలబ్రేట్ చేసాం. చాలా 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 పాజిటివ్ ఈవెంట్ అనమాట. పిల్లలు మంచిగా, అంటే పాపం చాలా అలసిపోయారండి, చాలా టైర్డ్ అయిపోతారు కదా పెళ్ళి అంటే. సో, పెళ్ళి నిద్ర అంటారు, ఒక 1 వీక్ వరకు వాళ్ళకి టేక్ లాట్ ఆఫ్ టైం. పిల్లలకు నిద్ర వస్తుంది, అక్కడ అల్లుడికి నిద్ర వస్తుంది, వాళ్ళ అమ్మగారు ఊపుకుంటూ ఉన్నారు. అండ్ మా చిన్నిగాడు బాగా నవ్వుతున్నాడు. సో, అలా పిల్లల్ని చూసే మనకు ఒక సంతోషం. అండ్ షీ ఈజ్ అ వెరీ లవింగ్ పర్సన్ టు మీ. అక్క వాళ్ళు కూడా, అక్క అంటే పాప వాళ్ళ మదర్ అక్క అవుతుంది నాకు. ఆవిడ కూడా ఆవిడని చాలా బాగా చూసుకుంటారు. దానికి డ్రెస్ కూడా తీసుకున్నారు, 2000 ఇచ్చి, ఏమైనా కొను, దానికి నీ ఇష్టమైంది కొను, మళ్ళీ నువ్వు కొంటే మెచ్చావు అని చెప్పేసి నాకే డబ్బులు ఇచ్చారు కొనమని. సో, అది వరలక్ష్మి వ్రతం లోపు కుట్టిస్తా అని చెప్పాను నేను తనకి, అక్కకి. అలా అనమాట. సో, వీ షేర్డ్ ఎ లాట్ ఆఫ్ మెమరీస్ టుగెదర్. నాకైతే చాలా ఏడుపు వచ్చేసిందండి, ఎందుకో తెలీదు. ఎందుకంటే ఇంకా మన కూతురులాగా అనుకున్నప్పుడు మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. సో, నేను ఈ మధ్యకాలంలో నా ఫ్రెండ్ అంటే చాలా తక్కువ అండి, అంటే ఏడుస్తా, మామూలుగా ఏడుపు వస్తుంది, బట్ వెళ్ళిపోయేటప్పుడు మాత్రం చాలా బాధేసింది. ఎందుకంటే ఒక అమ్మాయి ఒక అత్తగారింటికి వెళ్తుంది అని అంటే పాజిటివ్స్ నెగిటివ్స్ ఎన్నో ఉంటాయి, మంచి చెడు అన్నీ రిసీవ్ చేసుకోవాలి, అన్నీ తీసుకోగలగాలి.
చాలా భరించాలి. ఎందుకంటే పేరెంట్స్ పైన పేరెంట్స్‌కి వదిలేస్తాం మనం మన పెయిన్ అంతా. బట్ పెళ్ళైన తర్వాత అలా ఉండదు. వీ హ్యావ్ టు టేక్ పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా ఏదైనా గానీ. సో, అమ్మాయికి రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అయితాయనమాట. పాపం దానికి చాలా చిన్న ఏజ్‌లోనే రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అయిపోయాయి. సో, అలా వాళ్ళని చూస్తుంటే హ్యాపీనెస్, అంటే వాళ్ళని చూస్తుంటే కడుపు నిండిపోయిందండి నిజంగా చెప్పాలి అంటే. మంచిగా ఒకరికొకరు తోడుగా ఉండడం, వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకోవడం, మాట్లాడుకోవడం సో లవ్లీ అనమాట. ఈ జనరేషన్‌లో వన్ ఆఫ్ బెస్ట్ కపుల్ అని చెప్పొచ్చు. అలాగే బెస్ట్‌గా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మా సుచ్చిగాడు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. షీ ఈజ్ వెరీ ఈజీ గోయింగ్ పర్సన్ అండి. అందుకే నాకు చాలా ఇష్టం. మామూలుగా ఏదైనా బంకమట్టిలాగా పట్టుకునే వాళ్ళంటే నేను కొంచెం దూరంగానే ఉంటా. బట్ వెరీ ఈజీ గోయింగ్ పర్సన్స్ తోటి నేను ఎక్కువ మింగిల్ అవుతా ఉంటా. షీ ఈజ్ ఆల్సో వెరీ పాజిటివ్ అండ్ చాలా ఈజీ గోయింగ్ పర్సన్. అంటే మనం తొందరలో ఒక మాట అనేసినా కూడా తీసుకొని నెక్స్ట్ టైంకి అదే గుర్తుపెట్టుకొని మాట్లాడే రకం కాదు. అక్కడ వదిలేస్తుంది. షీ గివ్ అప్. అంతేలే వాళ్ళు అన్నారు నాకేంటి అనే ఒక మైండ్ సెట్ ఉండే అమ్మాయి. సో అందుకే నాకు చాలా నచ్చింది. అండ్ ఆర్వీకి తనకి బాగా మంచి కోఆర్డినేషన్ ఉందన్నమాట. బాప అమ్మ అక్కలని పిలుస్తుంది. షీ లవ్ హర్ లైక్ ఎనీథింగ్. నాకు కూడా చాలా ఇష్టం. మా హస్బెండ్ శ్రీనుకి కూడా చాలా ఇష్టం. ఇంకా ఇప్పుడే పెళ్ళైపోయింది సో చాలా చిన్న ఏజ్‌లోనే పెళ్ళైపోయిందని నా ఫీలింగ్. నాకైతే అలా అనిపించింది. చిన్న ఏజ్ ఏం కాదు. అలా అంటే మన ముందు పెరిగిన పిల్లలు చాలా తొందరగా పెళ్ళైపోయింది అని ఒక ఫీలింగ్ అనమాట. అలా టేకింగ్ రెస్పాన్సిబిలిటీస్ అగైన్ అండ్ అగైన్. సో మా అల్లుడికి పాపం అందరూ ఒక్కొక్కటి చెప్తున్నారనమాట. ఆయన కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. ఆవిడ మా వదిన గారు చాలా మంచి, అంటే మా పాపని చాలా బాగా చూసుకుంటారు. అదైతే నేను చెప్పగలను. వాళ్ళ బేబీలాగా, వాళ్ళ పాపలాగా చూసుకుంటారు. అలాంటి అత్తగారు దొరకడం కూడా మా అదృష్టం పిల్లలకి. సో ఉంటాయండి, ఇష్యూస్ ఉండవు అని నేను చెప్పను. ప్రతి ఇంట్లో ఇష్యూస్ ఉంటాయి. అది తల్లి కూతుర్లు కావచ్చు ఎవరైనా కానీ. ఉన్నా కూడా అది కొంచెం ఈజీ గోయింగ్‌లా ఉంటే చాలా బెటర్. బ్లెసెస్ తీసుకోండి, ఇలా తీసుకోండి, అలా తీసుకోండి అని చెప్తూ ఉంటారు, కామెంట్ చేస్తూ ఉంటారు. సో దే ఆర్ ద బెస్ట్ పేర్. ఈ మధ్య కాలంలో నేను చూసిన వాళ్ళలో దే ఆర్ ఆల్సో జాయిన్ ఇన్ ద బెస్ట్ పేర్ అనమాట. ఉన్నారు, అంటే అలా కమ్యూనికేట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే కమ్యూనికేషన్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని, అది ఫియాన్సీ కావచ్చు ఎవరైనా కానీ డిస్కస్ చేసుకునే అంత ఓపిక ఉండే పర్సన్స్ ఉండాలి బాయ్స్కి. మా అల్లుడికి అది ఉంది. ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ అందరు బ్లెస్సెస్ తీసుకున్నారు పిల్లలందరూ. తను శుచిగా అక్క నాకు నన్ను బ్లెస్ చేయవా, షీ లవ్ మై బ్లెస్సెస్ అనమాట. అందుకోసం నేను మళ్ళీ అక్షంతలు తీసుకెళ్ళి పైన అక్కడ బ్లెస్ చేశా. ఇక్కడ అందరూ ఉన్నారు, నేను వీడియో తీయడంలోనే కొంచెం అదైపోయా. చూడండి హౌ లవ్లీ అలా మదర్ వచ్చి అలా హగ్ చేసుకుంటుంటే భలే అనిపించింది. పిల్లల్ని బాగా చూసుకుంటున్నారండి. పిల్లల వరకు అంటే అందరినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన పిల్లల వరకు మనం కేర్ చేస్తే చాలా ఎక్కువ. అది ఆ వదినమ్మ దగ్గర ఉంది. అండ్ ఆల్సో అన్నయ్య అసలు అన్నయ్య పెళ్ళిలో ఎంజాయ్ చేసినట్టు ఎవ్వరు అసలు అల్లుడిని చూసుకుంటూ ఎంత మురిసిపోతున్నారో మా అన్నయ్య అయితే. అశోక్ అన్న అంట నేను, బాప అంటే ఆర్వి వాళ్ళ బాప అనమాట. ఎంత ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు అన్నయ్య అయితే అల్లుడిని చూసుకుంటూ. సో అక్క మాత్రం అంటే మా రజితక్క కొంచెం అటు ఇటు టెన్షన్లో ఉంది. అంటే అంతా వర్క్ చేయాలి, అందరినీ చూసుకోవాలి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా. సో ఎక్కడి నుంచి ఏ మాట వస్తుందో అని ఒక భయం ఉంటుంది కదా. స్టిల్ మనం ఎంత పర్ఫెక్ట్గా చేసినా ఒక దగ్గర పోతుందండి. అదంతా పక్కన పెడితే మాత్రం ఎవ్రీ ఈవెంట్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్. దే డన్ ఇట్ వెరీ ఫ్యాబులస్లీ. అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న, అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. బియాండ్ దట్ అందరినీ హ్యాపీ చేయాలని, అందరినీ సాటిస్ఫై చేయాలని ఎప్పుడూ అనుకోకూడదు. మన వరకు, మన పిల్లల వరకు మనం హ్యాపీగా ఉన్నామా లేదా అది మాత్రమే చూడాలని నేను అనుకుంటా. బట్ అక్కడ అందరూ ఎంజాయ్ చేశారు. ఇది అది అని ఏం లేదు. చిన్న చిన్న కామెంట్స్ అన్నీ పక్కన పెడితే దే ఎంజాయ్డ్ ఏ లాట్, దేర్ ఫ్యామిలీ ఎంజాయ్డ్ ఏ లాట్, వీ ఎంజాయ్డ్ ఏ లాట్. సో మా చిన్నాంటితో లాస్ట్లో ఒక షార్ట్ చేశాను అనమాట, ఒక చిన్న షార్ట్ ఈవెంట్ అలా. అండ్ అక్క మ్యాంగో పికిల్ పెట్టింది. పెళ్ళికి ముందు మ్యాంగో పికిల్ పెడతారు మా సైడ్. మీరు ఎవరైనా పెడతారా అంటే ఆంధ్ర సైడ్ ఎవరైనా ఉంటే నాకు లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ బెస్ట్ ఈవెంట్ అనమాట, మ్యాంగో పికిల్. కొత్త మ్యాంగో పికిల్ తినడం. అండ్ ఇది all about this marriage events and we enjoyed a lot, had a lot of fun. అండ్ ఇంకొక దాంట్లో ఇంకో ఫోన్లో కూడా ఉందని అది కూడా పెడతా. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బై బాయ్, టేక్ కేర్.